ఈ నెల సెప్టెంబర్ 21వ తారీఖున అంటే ఆదివారం రోజున మనకు అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది. ఈ రోజున మీరు వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు 500 కోట్లకు అధిపతి అవుతారు. అంత శక్తివంతంగా ఈ అమావాస్య మీ యొక్క సుడినే తిప్పేస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ అమావాస్యతోటి మీరు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకున్నటువంటి కష్టాలు, దరిద్రాలు, పితృదోషాలు, శాపాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇక అమావాస్య తరువాత నుంచి మీ జీవితంలో మార్పులు, చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. కోట్లకు అధిపతులవుతారు. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుందన్నమాట. కాబట్టి వృషభ రాశి వారు తప్పనిసరిగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది. అలాగే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో వృషభ రాశి వారికి కంటపడుతుంది. కాబట్టి పూర్తిగా విని మరికొంతమంది వృషభ రాశి వారికి చేరటానికి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ నెల అంటే సెప్టెంబర్ 21వ తారీఖు మనకు ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య అనేది రాబోతుంది. అదే రోజున మనకు గ్రహణం కూడా ఏర్పడుతుంది. అంటే సూర్యగ్రహణం అనేది మనకు ఆ అమావాస్య రోజున ఏర్పడుతుంది. అయితే మనకు ఈ గ్రహణం అనేది మనకు పెద్దగా కనిపించదు కాబట్టి దానివల్ల దోషమైతే లేదు. కానీ అమావాస్య రోజున మాత్రం వృషభ రాశి వారు మాత్రం ఇలా చేయాలి. చేయకపోతే మాత్రం మీకు ఖచ్చితంగా ఏలినాటి శని దోషాలైతే వెంట పడతాయన్నమాట. అంటే ఈ అమావాస్య అనేది చాలా అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తుందని చెప్పుకోవచ్చు. అందులో గ్రహణంతో కూడా కూడుకొని రావటం ఇంకా గొప్ప విశేషం అన్నమాట. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్. అందులో మనకేంటంటే ఆదివారం అంటే చాలా శక్తివంతమైనటువంటి రోజు. దాదాపుగా ఆదివారం అంటే మనకు అమావాస్యతో సమానం అన్నమాట. కాబట్టి ఆదివారము ప్లస్ అమావాస్య ప్లస్ ఈ గ్రహణంతో కూడా కూడుకొని రావటం వలన ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఇప్పటి నుంచి మీ యొక్క సుడే తిరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. వృషభ రాశి వారికి ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోగలిగితే గనక మీరు ఈ అమావాస్య అనేది మీకు ఒక జీవితంలోకి మీ యొక్క జీవితాల్లోకి వెలుగుల్ని తెచ్చిపెట్టేటటువంటి అమావాస్యగా మనకు పెద్దవారు చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ వృషభ రాశి వారు చాలా సింపుల్గా వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, తప్పకుండా ఈ చిన్న పరిహారం అనేది మీరు చేసుకోవటం వలన మీకున్నటువంటి అంటే ఈ వృషభ రాశి వారు మనం చూసినట్లయితే గత కొంతకాలం నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి ఏలినాటి శనితో, చాలా రకాలైనటువంటి కష్టాలతో, ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో, అప్పుల బాధలతో చాలా సతమతమైపోతూ ఉన్నారనమాట. అంటే ఏదన్నా ఒక చిన్నది ఏదన్నా వీటన్నింటి నుంచి కూడా మమ్మల్ని గట్టెక్కించేటటువంటి ఏదన్నా ఒక చిన్న పరిహారం కానీ ఏదన్నా పూజ కానీ ఉంటే బాగుండు అని చెప్పేసేసి చాలా ఎదురు చూస్తూ ఉంటున్నారనమాట. కొంతమందికి బాగుండొచ్చండి వృషభ రాశి వారికి. అయితే ఇంకా ఎక్కువ మందికి అయితే మాత్రం చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. ఎందుకంటే ఈ వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. వీరి యొక్క రాశికి అధిపతి కూడా మనకేంటంటే శుక్రుడు అనమాట. శుక్రుడు అంటేనే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం. కాబట్టి ఈ వృషభ రాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన జీవితంలో చాలా వరకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అంటే డబ్బు కానీ, సంపద పరంగా కానీ, ఆస్తి పరంగా కానీ, కలుసుబాటు పరంగా కానీ, శుభవార్తల పరంగా కానీ ఇట్లా చూసుకున్నట్లయితే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి చిన్నా చితక సమస్యలు వచ్చినప్పటికీ కూడా వీరు ఎప్పటికప్పుడు చాలా తేలికగా బయటపడగలుగుతారు అని చెప్పుకోవచ్చు అనమాట. వీరిదేంటంటే ఒక అదృష్టపు రాశిగా మనం పరిగణించవచ్చు. అయితే కష్టాల సంఖ్య కూడా చాలా ఎక్కువండి ఈ వృషభ రాశి వారికి. వీరికి చిన్న వయసు నుంచి కూడా చూసుకున్నట్లయితే కష్టాలు అనేవి చాలా ఎక్కువ స్థాయిలో ఉంటూ ఉంటాయన్నమాట.
చిన్న వయసు నుంచి కూడా మామూలుగా ఎవరికన్నా అయితే ఒక వివాహం దగ్గర నుంచో, లేకపోతే కొంచెం వయసు మీద పడిన దగ్గర నుంచో కష్టాలనేవి మొదలవుతూ ఉంటాయి. కానీ ఈ వృషభ రాశి వారికేంటంటే లోకం తెలియని వయసు దగ్గర నుంచే, అంటే పసి వయసు దగ్గర నుంచే కష్టాలనేవి మొదలవుతాయి అని చెప్పుకోవచ్చనమాట. ఇలా చిన్న వయసు దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు కూడా వీరికి కష్టాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవమానాలు పడుతూ ఉంటారు, నిందలు పడుతూ ఉంటారు. నమ్మిన కాడ నమ్మక ద్రోహం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా చాలా వరకి కూడా వీరికి గ్రహాలు చేసినటువంటి మార్పులు యొక్క నిందలు పరిస్థితుల కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే చాలా ఎక్కువగా అనమాట. అంటే మనుషుల వల్ల వచ్చినటువంటి సమస్యలే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ అమావాస్య దగ్గర నుంచి మాత్రం గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా మారుతున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఆదివారము ప్లస్ అమావాస్య కాబట్టి ఈ సెప్టెంబర్ 21వ తారీఖున పితృదోష నివారణ అనేది మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలం నుంచి మీకేంటంటే చాలా ఏలినాటి శని దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట. మీకేంటంటే మీ జాతక పరంగా కొన్ని పితృదోషాలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ పితృదోషాలను మీరు ఈ రోజున చాలా తేలికగా తీసేసుకోవచ్చు అనమాట. అమావాస్య రోజున ఏంటంటే ప్రత్యేకంగా పితృదేవతలకు పూజలు చేస్తూ ఉంటారు. ఇది చాలా సంవత్సరాల తర్వాత ఈ అమావాస్య అనేది వస్తుందన్నమాట. కాబట్టి పితృదేవతలకు తర్పణాలు వదలటం, పితృదేవతలకు పూజ చేసుకోవటం అవ్వచ్చు. ఇట్లా పితృదేవతలకు సంబంధించినటువంటి కొన్ని కార్యాలను తప్పకుండా ఈ అమావాస్య రోజున మీ శక్తికి తగ్గట్లుగా చేసుకోండి. అంటే ఆర్భాటంగా చేయాల్సినటువంటి పని లేదండి. మీరు చాలా తేలికగా చేసుకోవచ్చు అనమాట. అలాగా మీరు పితృదేవతలకు కొన్ని రకాలైనటువంటి పూజలు, వ్యవహారాలు నిర్వహించటం వలన మీకు ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. మీకు మీ ఇంటికి ఆ రోజున కాకి వస్తే కాకికి ఒక ముద్ద మీరు అన్నం పెట్టండి. ఎందుకంటే పితృదేవతలు మనకేంటంటే కాకుల రూపంలో కూడా తిరుగుతూ ఉంటారనమాట. కాబట్టి కాకికి మీరు ఒక ముద్ద అన్నం పెట్టి ఆ ముద్దను గనక ఆ కాకి గనక ముట్టినట్లయితే మీకున్నటువంటి దోషాలు చాలా వరకు కూడా తగ్గిపోతాయన్నమాట. ఎందుకంటే అమావాస్య రోజున ఖచ్చితంగా మనకు కాకికి ఒక ముద్ద అన్నం పెట్టడం వలన దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆ రోజున మీరు కాకి కనిపిస్తే ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా 11 సార్లు చెప్పుకోండి. అయితే నియమనిష్టలతో చేసుకోవాలన్నమాట. అమావాస్య అంటే చాలామంది పూజలు చేయకూడదు అనుకుంటూ ఉంటారు. కానీ అమావాస్య రోజున ఈ వృషభ రాశి వారు తప్పకుండా లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపాన్ని తప్పకుండా వెలిగించండి. ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం లేదు, ఆ రోజున లక్ష్మీదేవికి దీపారాధన చేయకూడదు అని అనుకుంటారు. కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి వృషభ రాశి వారు తప్పనిసరిగా మీ ఇంట్లో లక్ష్మీదేవి తల్లి ముందల దీపం వెలిగించండి. ఇలా వెలిగించడం వలన ఏంటంటే మీకు అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ అమావాస్య రోజున ఏదైతే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏలినాటి శని దోషాలైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగిపోతాయి. మీరు చాలా సింపుల్గా ఆ రోజున ఏంటంటే చక్కగా లక్ష్మీదేవి తల్లికి తెల్లని పుష్పాలతో అలంకరణ చేసేసి, గంధము కుంకుమ తెల్లని పుష్పాలతో అలంకరణ చేసేసి, ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదా 2 అరటి పండ్లను కానీ నైవేద్యంగా పెట్టండి. ఇలా పెట్టడం వలన ఏంటంటే ఈ అమావాస్య మీ ఇంట్లో ఆ దీపపు వెలుగులు ఏవైతే ఉంటాయో ఆ దీపపు వెలుగుల యొక్క కాంతులతో ఈ అమావాస్య తాలూకా మీ జీవితంలో ఉన్నటువంటి పితృదోషాలు అవ్వచ్చు, దరిద్రాలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, అవన్నీ కూడా తొలగిపోయి మీకు అప్పటి నుంచి కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక కొత్త జీవితం అనేది మొదలవుతుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ వృషభ రాశి వారు ఇంట్లో ఈ చిన్న పని చేయండి. అంటే లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి. ఎందుకంటే దీపం అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇది గుర్తుపెట్టుకోండి.
అలాగే కాకికి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి. పితృదేవతలకు మీకు శక్తికి తగ్గట్లుగా పూజ చేయించుకోండి. పితృదేవతల యొక్క నామాలను కూడా మీ మనసులో స్మరించుకోండి. అలాగే మీ ఇంటి ముందుకు కుక్కలు గనక వస్తే కుక్కకు కూడా ఏదన్నా ఒక రొట్టె కానీ, లేదా బిస్కెట్ కానీ, లేదా ఒక ముద్ద అన్నం కానీ ఆహారంగా, లేదా మినుములతో చేసినటువంటి గారెలు ఉంటాయి కదండి, మినప గారెలు. అలాంటి మినప గారెనైనా సరే కుక్కకు కూడా మీరు ఆహారంగా ఇవ్వండి. నల్ల కుక్కలు కనిపిస్తే ఇంకా ఎక్కువగా ఇలాంటి నియమాలు పాటించండి. ఇలా చేయటం వలన మీకు ఈ పితృదోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయండి. ఎందుకంటే చాలామంది జీవితంలో పట్టించుకోరు, కానీ పితృదోషాలను అనేవి మన జీవితంలో పట్టి పీడిస్తాయన్నమాట. పెద్దల యొక్క అంటే తాతలు, ముత్తాతలు, తండ్రుల యొక్క ఆస్తులు మనం అనుభవించలేకపోయినా కానీ వారి యొక్క శాపాలు, దోషాలు మాత్రం ఖచ్చితంగా మన వెంట పడతాయన్నమాట. అది మంచి అవ్వచ్చు, చెడవ్వచ్చు. అది కాలం అనేది మనకు ఖచ్చితంగా ఇస్తుంది. ఏదన్నా వారికి అంటే వారి వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినా, వారి వల్ల ఎవరైనా నష్టపోయినా ఏంటంటే కొంచెం గట్టిగా ఎదురు దెబ్బలు అనేవి వీరి వల్ల కొంతమందికి తగిలి ఉంటే గతంలో వారేంటంటే శాపాలు పెడుతూ ఉంటారు. అంటే మీ బిడ్డ తరాలు మాకులాగా ఏడవాలి, లేదా మాకులాగా బాధపడాలి అని చెప్పేసి కొన్ని శాపాలు అనేవి పెడుతూ ఉంటారనమాట. అలా పెట్టినప్పుడు ఏంటంటే ఆ శాపాలు అనేవి మనకు తగిలి మనకైతే తెలియదు అసలు ఆ పాపాలతో సంబంధం అనేది మనకు లేకపోయినా కూడా ఈ దోషాలు అనేవి వెంట పడతాయి అన్నమాట. వెంట పడినప్పుడు ఏంటంటే ఈ పిల్లలకి ఈ సంతానం లేకపోవటం అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, లేదా చిన్న వయసులోనే భార్యాభర్తలు దూరం అయిపోవటం అవ్వచ్చు, ఒంటరిగా బ్రతకటం అవ్వచ్చు, లేదా అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, మానసిక సమస్యలు అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు. ఇలా చాలా రకాలైనటువంటి దోషాలతో అల్లాడిపోతూ ఉంటామండి. కాబట్టి పితృదోషాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి పితృదేవతలకు ఎప్పుడప్పుడు తర్పణాలు అర్పిస్తూ ఉండాలి, అంటే పూజ చేసుకుంటూ ఉండాలి. అలాగే తెలిసి తెలియక మా పెద్దలు చేసిన పాపాలు కానీ, అలాగే మేమేమన్నా తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కానీ ఏదన్నా ఉంటే వాటన్నిటినీ కూడా తొలగించయ్యా భగవంతుడా, మా ప్రమేయం లేకుండా జరిగిన వాటికి మాకు శిక్షలు వేయొద్దు అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఆ రోజున దండం పెట్టుకోండి. అంటే ఆ రోజు నవగ్రహాలయంలో శనీశ్వరుని దగ్గర మీరు నువ్వుల దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు అనమాట. అలా పితృదేవతల దగ్గర అవ్వచ్చు, కుదరని వాళ్ళైతే శనీశ్వరుని యొక్క దేవాలయంలో శనీశ్వరుని ముందల నువ్వుల దీపం అవ్వచ్చు. ఇలా వెలిగించుకోవటం వలన ఆ తెలిసి తెలియక ఉన్నటువంటి ఆ కర్మలు, దోషాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ వృషభ రాశి వారిని పట్టి పీడించి మీకు వచ్చేటటువంటి సమస్యలకు కారణం అదే. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ పితృదోషాల వల్లే మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీరు ఈ చిన్న చిన్న నియమాలు అనేవి మీరు ఆచరించి చూడండి. ఈ అమావాస్య తర్వాత నుంచి మీకు అదృష్టం అనేది ఎట్లా పడుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ అమావాస్య మీ జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని తీసేసి వెలుగులను నింపేటటువంటి అమావాస్యగా ఈ వృషభ రాశి వారికి చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ రోజున మీరేంటంటే కాస్తంత స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడంత పసుపు కానీ, లేదా కాస్తంత గల్లులుప్పు కానీ, లేదా కొంచెం ఈ తులసి ఆకులు కానీ, లేదా వేప ఆకులు కానీ, ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని స్నానం చేసేటటువంటి నీటిలో కూడా వేసుకొని స్నానం చేయండి. ఇలా చేయటం వలన మీకు ఆ నీరు ఏంటంటే నదీ స్నానం అంత శక్తివంతంగా మారుతుంది. ఆ నీటితో మీరు స్నానం చేయటం వలన మీకున్నటువంటి దోషాలు, సమస్యలు, కష్టాలు, దరిద్రాలు, పితృశాపాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఒక నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో మీరు మంచిగా చాలా కొత్త జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారనమాట. తప్పకుండా తల స్నానం చేయండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ రోజున వృషభ రాశి వారు ఏ పనిని మొదలు పెట్టవద్దు. వృషభ రాశి వారు ఆ రోజున దూర ప్రయాణాలు కూడా చేయవద్దు. మరీ ముఖ్యమైతే తప్ప దూర ప్రయాణాలు చేయవద్దు. నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు. భార్యాభర్తలు కూడా తప్పకుండా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఇలా నలుపు రంగు బట్టలు కూడా ఈ వృషభ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. అంతేకాకుండా ఆ రోజు ఆదివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి చాలామంది ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి అమావాస్య కదా, పూజ చేసుకోకూడదులే, నాన్ వెజ్ తెచ్చుకొని తినవచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. కానీ పొరపాటున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వృషభ రాశి వారు మాంసాహారం, నాన్ వెజ్ అనేది తెచ్చుకోవద్దు, తినొద్దు.
ఇది గుర్తుపెట్టుకోండి. కోడిగుడ్డును కూడా మనకు మాంసాహారం కిందకే వస్తుంది కాబట్టి కోడిగుడ్డు కూడా తినవద్దు. కాబట్టి మీరు ఏదైనా కూరగాయలు ఏదన్నా వండుకొని తినండి, కానీ నాన్ వెజ్‌ని అంటే చేపలు, రొయ్యలు, పీతలు, చికెను, మటను ఇలాంటివి ఏవి కూడా కోడిగుడ్డుతో సహా మీరు ఆ రోజున నాన్ వెజ్ అనేది వండొద్దు, తినొద్దు. ఇలా చేసి మీరు ఈ నియమాలతోటి మనం చెప్పినటువంటి ఈ పరిహారాలు చిన్న చిన్నవి చేయటం వలన ఈ అమావాస్యతో మీకున్నటువంటి కీడు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. దీనిని కాదని పెడచెవిన పెట్టేస్తే మాత్రం మీరు జీవితంలో చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న నియమాలండి, ఖర్చు లేని నియమాలు, చిన్న చిన్న పరిహారాలు. కానీ వీటికి ఉన్నటువంటి రిజల్ట్ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఆ రోజున వృషభ రాశి వారు ఏంటంటే, మీ ఇంటి దగ్గరలో ఏడన్నా వేప చెట్టు గనక ఉంటే ఆ వేప చెట్టు దగ్గర ఆవాలు ఉంటాయి కదండి, మీ వంటింట్లో దొరుకుతూ ఉంటాయి ఆవాలు. కూరల్లో తాలింపు దినుసుల్లో వేస్తూ ఉంటారు. నలుపు రంగులో ఉన్నటువంటి ఆవాలనేవి చాలా శక్తివంతమైనవి అనమాట. అంటే ఈ అమావాస్య రోజున ఈ ఆవాలతో ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది వేప చెట్టు దగ్గర. ఇలా ఈ వృషభ రాశి వారు ఏంటంటే, మగవారైతే కుడి చేత్తో, ఆడవారైతే ఎడమ చేత్తో కాస్తంత ఆవాలు, ఒక స్పూన్ ఆవాలు తీసేసుకొని, మీకు మనసులో ఏదైతే సంకల్పం అయితే ఉంటుందంటే ఏ సమస్య గురించి అయితే మీరు బాధపడుతూ ఉంటారో ఆ చెడు అంతా పోవాలి, ఆ సమస్య అంతా పోవాలని చెప్పేసి ఆవాలను తీసుకొని మీరు సంకల్పం చెప్పుకొని మీ హృదయం దగ్గర పెట్టుకొని మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసుకొని ఆ ఆవాలను వేప చెట్టు దగ్గర పడేసేసేయండి. అలా పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఈ వేప చెట్టు ఎక్కడ ఉండాలి అని అంటే, మీ ఇంటి లోపల ఉన్నటువంటి చెట్టు దగ్గర మాత్రం ఈ పరిహారం అనేది చేయవద్దు ఈ వృషభ రాశి వారు. మీ ఇంటి బయట కానీ, లేకపోతే ఎక్కడన్నా రోడ్డు పక్కల కానీ, కొంచెం ఏదన్నా ఎవరు తిరగని చోట ఈ చెట్టు ఉంటే అలాంటి చెట్టు దగ్గర కానీ, ఎవరు తొక్కని చోట కానీ మీరు ఈ పరిహారం అనేది చేయండి. ఈ అమావాస్య రోజున ఆదివారం కూడా కలిసి వస్తుంది కాబట్టి, వేప చెట్టు ఏంటంటే మనకు దుర్గాదేవి స్వరూపం కాబట్టి చాలా శక్తివంతమైనది. మీ జీవితాల్లో ఈ వృషభ రాశి వారిలో ఉన్నటువంటి ఈ దోషాలను, చెడును, ఏదైతే కీడు ఇలాంటివన్నీ ఉంటాయో అలాంటివన్నింటిని తీసేయటానికి ఈ వేప చెట్టు చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఆ రోజున వేప చెట్టుని ఈ వృషభ రాశి వారు 11 సార్లు తాకేసి ఈ ఆవాలను ఆ చెట్టు మొదట్లో విసిరేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి శని దోషాలు మొత్తం తొలగిపోతాయి. ఇంటికి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు సాయంత్రం పూట కొంచెం చీకట పడ్డాక, అంటే సుమారు సాయంత్రం 4 దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి. అలా చేయటం వలన మీకున్నటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి. ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా చేయటం వలన మీ జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలు, చెడు దోషాలు, దరిద్రాలన్నీ పోయి అప్పటి నుంచి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట. కోట్లకు అధిపతులు అవుతారు. ఇట్లా మీకు ఊహించనంత ధనము, ఐశ్వర్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అసలు మీరు ఇలా చేసి చూడండి, ఆ మరుసటి రోజు నుంచి వచ్చేటటువంటి అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అలాగే ఆ తర్వాత రోజు మనకు ఆదివారం అమావాస్య రోజు తర్వాత ఏంటంటే సోమవారం కూడా వస్తుంది కాబట్టి ఆ రోజున మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసేసి శివుడికి కూడా చెంబుడు నీటితో అభిషేకం చేసేసి అక్కడ కూడా ఒక దీపం వెలిగించండి. లేదా మీరు ఇంట్లోనైనా సరే ఆ రోజున శివుడి ముందల దీపం వెలిగించుకోవచ్చు అనమాట. మరుసటి రోజు సోమవారం రోజున ఇలా చేసి చూడండి. ఇక మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కూడా కాదనమాట. మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా పోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట. తరతరాలు కూర్చున్న తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది. ఇలా మీ పెద్దల యొక్క పాపాలు, దోషాలు, పితృదేవతల శాపాలు అవ్వచ్చు, ఇలా మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు అవ్వచ్చు, కర్మలు అవ్వచ్చు, కొన్ని చెడు శక్తులు కూడా మన వెంట పడుతూ ఉంటాయి. అలా ఈ వృషభ రాశి వారి వెంట కూడా చాలామంది చాలా చెడు శక్తులు అనేవి వెంట పడుతున్నాయండి. అలాగే మీ మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇలాంటివన్నీ కూడా మీ మీద అంటే నిందల పాలవ్వటం, మీ మీద ఏంటంటే కొంతమంది శత్రుత్వం కూడా కడుతూ ఉన్నారనమాట. మీ మీద కొన్ని రకాల చెడు ప్రయోగాలన్నీ కూడా చేస్తూ ఉంటున్నారనమాట. అలాంటి వాటి వల్ల మీరు చాలా సతమతమైపోతూ ఉన్నారనమాట.
కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా తీసేసుకోవటానికి ఈ అమావాస్య సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఈ పరిహారాలన్నీ చిన్న చిన్న ఈ పరిహారాలు మీరు చేయటం వలన ఏంటంటే మీకు దిష్టి, ఈ శత్రువులు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ చేసే చెడు ప్రయోగాలు అవ్వచ్చు, ఇలాగ మీకు ఏదైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా తొలగిపోయి వారికే తిప్పికొడతాయి అన్నమాట. ఏది కూడా మిమ్మల్ని కానీ మీ ఇంటిని కానీ మీ బిడ్డల్ని కానీ తాకకుండా ఉండటానికి మీరు చేసే ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి అక్కడ ఇక్కడ వాళ్ళని వీళ్ళని అడిగి ఏం చేయాలని చెప్పేసి మీరు అలసిపోవద్దండి. మీరు ఈ చిన్న నియమాలనేవి మీరు పాటించి చూడండి. ఇక మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కూడా కాదనమాట. అంత శక్తివంతంగా ఇవి పరిహారాలు అనేవి పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి చక్కగా ఇవి చిన్న నియమాలు పాటించండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు అఖండ రాజయోగము, అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, వ్యాపారాల్లో మంచిగా లాభాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత, దూరమైనటువంటి ప్రేమ దగ్గర అవ్వటము, దూరమైనటువంటి వ్యక్తులు దగ్గర అవ్వటం అవ్వచ్చు. ఇలాగా ప్రతిదీ కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానము, వివాహం కొంతమందికి ఆలస్యంగా జరుగుతూ ఉండి బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి సకాలంలో వివాహం జరగటము, ఇలా భార్యాభర్తల్లో కొంతమంది విడివిడిగా బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారు కూడా దగ్గర అవ్వటము, కొంతమంది కొంచెం ప్రేమించినటువంటి వ్యక్తులు వారితో వివాహం జరుగుతుందా లేదా, విడిపోయిన బంధం దగ్గర అవుతుందా లేదా, ఇలా చాలా సమస్యలండి. పిల్లల గురించి, చదువుల గురించి, ఇలా కొంతమందికి ఏంటంటే డబ్బు పరమైన సమస్యలతో, అప్పుల సమస్యలతో, ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వక ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా కూడా మీరు బాగా బలపడి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. రూపాయి వస్తుందనుకున్న కాడ 4 రూపాయలు కలిసి వస్తుంది. మీకున్నటువంటి ఏదన్నా స్థిరాస్తులు కూడా మంచిగా పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. 1,00,000 రూపాయలు అనుకున్న కాడ 10 లక్షలు రావటం అనేది జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. విద్యార్థులకు కూడా బాగుంటుంది. తల్లిదండ్రులు అంటే కొంతమంది పిల్లలు కూడా మాట వెనక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ పిల్లలు కూడా ఏంటంటే కొన్ని గ్రహాలు అనుకూలత లేకపోవటం వల్ల ఈ వృషభ రాశి వారికి ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. బయట వారి మాటలకు కొంచెం ఇదవుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా పోయి చక్కగా మీ పిల్లలు మీ మాట విని మీకు అనుకూలంగా ఉండటానికి కూడా ఇవన్నీ బాగా పనిచేస్తాయి. ఆ రోజున తప్పకుండా పిల్లలు, పెద్దలు అందరూ కూడా వృషభ రాశి వారు ఈ నియమాలను ఆచరిస్తా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేయండి. చేసి చూడండి. అద్భుతం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇలా చేశామని చెప్పేసి మీరు ఎవరికి చెప్పొద్దండి. ఇలా చెప్పటం వల్ల ఏంటంటే ఈ పరిహారాలకు ఉన్నటువంటి పవర్ అనేది పోతుందన్నమాట. కాబట్టి చాలా సింపుల్గా మీరు ఈ నియమాలను మీరు ఆచరించి చూడండి. ఆ యొక్క ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. కోట్లకు అధిపతులు అవ్వటాన్ని ఈ వృషభ రాశి వారిని ఎవ్వరూ కూడా ఆపలేరనమాట. అంత శక్తివంతంగా ఈ అమావాస్య మీ దశనే మార్చేస్తుంది, మీ యొక్క సుడినే తిప్పేస్తుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు అమావాస్య రోజున, ఆదివారం రోజున చేయాల్సినటువంటి నియమాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి? వృషభ రాశి వారు ఏం చేయాలి, ఈ అమావాస్య నుంచి కూడా మీ యొక్క సుడి ఎలా తిరుగుతుంది, మీరు పాటించాల్సినటువంటి నియమాలేంటి, అలాగే మీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది వృషభ రాశి వారికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆ ద్వారాగా మీకు కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేసే అవకాశం అనేది తప్పకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ మీరు పాయింట్స్ యాడ్ చేయటం వలన వీడియో మరికొంతమంది వృషభ రాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి పాయింట్స్ కూడా యాడ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వృషభ రాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా తప్పకుండా షేర్ చేయండి. వారు కూడా ఉపయోగించుకుంటారు. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమావాస్య రోజున ఈ పరిహారం అనేది చేసి ఆ లక్ష్మీదేవి తల్లిని మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో ఆహ్వానిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వృషభ రాశి వారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని చెప్పి కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.